అయిపోయినాక మేజిస్ట్రేట్ గారు దానికి ఏం అడగల, సైలెంట్గా ఉన్నారు. ఇదేం కేసు సంబంధించి అన్నాడు. నా వీడియో మేజిస్ట్రేట్ గారు విన్నారు, నా వీడియో మొత్తం విన్నారు. అక్కడ తెప్పించుకొని పెన్ డ్రైవ్ల ముందే ఆ కేసు ఫైల్ వచ్చినప్పుడు మాట్లాడింది మొత్తం విన్నారు. దాంట్లో ఎక్కడ తప్పు అనిపించలే. అనగానే ఇది పరకామణి కేసు అండి, ఇది హైకోర్టు పరిధిలో విచారణలో ఉంది, హైకోర్టు డైరెక్షన్లోనే దీని మొత్తం విచారణ జరుగుతుంది. అలాంటి మన గౌరవ హైకోర్టు డైరెక్షన్లో ఉన్న కేసుని తప్పుదో పట్టిస్తూ ఇది హత్య అని చెప్పి సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని చెప్పాడు. అయినా కూడా ఆయన ఇలా విన్నాక ఇతను రిమాండ్కి మాకు ఇవ్వాలండి మీరు, ఎందుకంటే ఎక్యూజ్డ్ నెంబర్ 1 ఇతను అంటే A1, ఎక్యూజ్డ్ నెంబర్ 2 తెలియదు అంటున్నాడు ఇతను. ఎవరు ఎక్యూజ్ నెంబర్ 2? జగనన్న కనెక్ట్స్ అని మా అఫీషియల్ ట్విట్టర్ పేజ్, సోషల్ మీడియా. అది ఎవరు రన్ చేస్తారంటే ఎవరు రన్ చేస్తారు నాకు అది తెలిసిద్ది. ఇప్పుడు మీ ఆఫీస్లో ఏ ఎంప్లాయీ ఏ డ్యూటీ చేస్తాడు మీకు తెలిసిద్దా? అట్లాంటిది ఒక పార్టీలో ఎవరు విధులు ఏంటో మొత్తం నాకెలా తెలుస్తుంది? నా డ్యూటీ వరకు నాకు తెలుస్తుంది. అదే నేను చెప్పా, అది మా పేజే. ఎవరు రన్ చేస్తారో నాకెడ తెలిసిద్ది, దాని అడ్మిన్ ఎవరో నాకు ఎన్నుకుంటుంది. లేదు మరి మీ వీడియో దాంట్లో పోస్ట్ చేస్తే మీరు రీపోస్ట్ చేశారు అన్నాడు ఏది ఎంక్వైరీలో. నాది సోషల్ మీడియాలో పెట్టుకుంటే నాకు నెగిటివ్ కూడా 100 మంది పెట్టుకుని నన్ను తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. దానికి నాకేం సంబంధం? ఎవడెవరు ఇప్పుడు నాకు నచ్చింది, ఎవరు నాకు కనపడింది నేను రీపోస్ట్ చేసుకుంటా అని చెప్పా. అదే అక్కడికి వెళ్ళి ఆయన జగనన్న కనెక్ట్స్ ఎక్యూజ్డ్ నెంబర్ 2 వాళ్ళని కానీ మనం పట్టుకోవాలంటే ఇతను లోపలేసి విచారణ చేసి కస్టడీకి తీసుకోవాలన్నాడు. నేను ఒకసారి ఆలోచించా, పొద్దున్న నుంచి ఉన్నది ఇప్పటికి అపరిచితుడు అయిపోయాడు అన్నట్టుగా. అన్నాక ఎన్నింటికి అరెస్ట్ చేశారు మళ్ళీ అన్నాడు మ్యాజిస్ట్రేట్ గారు. 8:30కి అన్నాడు. ఎమ్మంటే నన్ను అడిగాడు మ్యాజిస్ట్రేట్ గారు. ఇక నా క్లోజింగ్కి వచ్చింది విచారణ. ఎన్నింటికి అరెస్ట్ చేశారు మిమ్మల్ని అన్నారు. 8:30కి అన్నారు అని చెప్పా. మిమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టారా అన్నాడు. నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అన్నాడు. నిజమే చెప్పారు. నిజమే చెప్పాను. నన్నేం ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఇబ్బంది పెట్టలేదు అన్న. ఇది ఈ కేసులో నన్నేం ఇబ్బంది పెట్టలేదు అన్న. కానీ నాకు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు సార్, పలానా కేసులో నన్ను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా చెప్పలేదంటే అదేంది నీకు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలియదా అన్నాడు మేజిస్ట్రేట్ గారు. సరే ఇట్లా నా వీడియో నాకు చూపించి దీని మీద మిమ్మల్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి వచ్చామని చెప్పారు సార్. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు, మా ఇంట్లో రాసుకున్నారు మొత్తం. సో మళ్ళీ తర్వాత వాళ్ళకి ఫోన్లు ఏదో వచ్చినాయి, నన్ను తీసుకురమ్మంటే మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్ రికార్డుకి అన్నారు సార్. అసలు మేజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకొని వస్తారని కదా నాకు తెలియదు. మరి నీకు ఏ నోటీస్ ఇవ్వలేదా అన్నాడు. నాకు నోటీస్ కాదు సార్, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని చెప్పా. అక్కడ అసలు అనగానే మరి ఇప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటివరకు చూడలేదా అన్నాడు. నా చేతిలో ఉంది సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ. మీరు అటు నుంచి వస్తున్నప్పుడు నాకు ఇది ఇచ్చారు, మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఇది ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చినాక మీ హ్యాండ్ ఓవర్లో నేను ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. అడిగారా దాన్ని? ఎక్స్ప్లెనేషన్ ఆయన అడిగారు? దాన్ని ఇంకా అడగలేదు. దాని తర్వాత నిన్ను అరెస్ట్ చేసినట్టుగా పలానా నరేందర్ రెడ్డి అనే పర్సన్కి ఇన్ఫార్మ్ చేసినట్టుగా ఇక్కడ ఉందిగా అన్నాడు. ఇక్కడ తాడిపత్రి వచ్చినాక అతను ఆధార్ కార్డు అని ఆయన్ని నన్ను అడిగి, సో అతను ఎవరు వచ్చారు మీ వాళ్ళు బంధువులు ఎవరైనా వచ్చారంటే ఇట్లా మా వచ్చారండి అంటే అప్పుడు ఇక్కడ చూపించారు సార్ అరెస్టు. సో నన్ను పొద్దునుంచి అరెస్ట్ చూపించలే, ఇక్కడ తాడిపత్రిలో మీ అక్కడికి వచ్చిన తర్వాత చూపించారు అన్న అని నేను అన్నాను సార్. నేను రేపు పొద్దునే విచారణకు వస్తాను, నాకు నోటీస్ ఇచ్చేయాలని కూడా అడిగాను. నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళకి సహకరించాను అని నేను క్లియర్గా నా వర్షంలో. ఇంట్లో పాప మిస్సెస్ ఉన్నారు. సో ఆ టైంలో కనీసం ఇన్ఫామ్ చేసి ఇదిగో పలానా నోటీస్ మా మిస్సెస్కి ఇచ్చి ఇదిగో పలానా స్టేషన్కి పలానా కేసు మీద తీసుకెళ్తున్నా కానీ ఎక్కడ వైట్ పేపర్ మీద కూడా రాసి ఇవ్వలేదు సార్ అని చెప్పి. ఏమన్నారండి ఆయన? ఆయనకు అర్థమైపోయింది. ఇది అన్నాక మా వాళ్ళు చెప్పారు, మా లాయర్లు వాదించారు ఏమని, సార్ ఇది ఇస్ అ పొలిటికల్ మోటివ్ కేస్, ఇతను ఒక పార్టీ స్పోక్స్ పర్సన్. సో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద డైలీ అడ్రస్ చేస్తూ ఉంటాడు. సో ఇది పొలిటికల్గా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా తెలిసే ఉండాలి కదా బహుశా. మీరు అంటే తెలిసిన వాళ్ళు చెప్పరు కదా, తెలిస్తుండొచ్చు తెలియకపోవచ్చు కానీ బట్ వాళ్ళు అక్కడ ఆ విధంగానే ఉంటారు కాబట్టి. సో ఆయన అన్నాడు మీరు బేసిక్సే నువ్వు ఫాలో అవ్వలేదు, సో నేనైతే ఈ దీంట్లో మీకు కండిషన్ బెయిల్ ఇస్తాను. సో కొన్ని కండిషన్స్తో మీరు వైలేట్ చేయకుండా. ఏం కండిషన్స్ ఇచ్చారు సార్? అదే మళ్ళీ ఈ ఇష్యూ దాని మీద ఏదో వాళ్ళు ఒకవేళ నేను ఏదన్నా ఎక్కడన్నా మీడియా ముందు మాట్లాడకూడదని కానీ లేదంటే మీకు స్పోక్స్ పర్సన్గా మీరు కంటిన్యూ చేయకూడదు అరే ఏమన్నా పెట్టారా మీకు? అసలు అట్లా ఉండడానికి అవకాశం లేదు కదా. రెండోది ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి నేను ఎక్కడ తప్పుదో పట్టించట్లా. రెండోది నాకున్నటువంటి సమాచారం సార్, ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, మీరు ఏ సమాచారం ఆధారంగా మాట్లాడతారు? ఏదో ఒక న్యూస్ ఆధారంగానే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసినా అవతలాలను క్వశ్చన్ చేసినా, ఇప్పుడు మీ డిబేట్లకు అటెండ్ అయి ఉన్నా, సో మీరు పలానా వాళ్ళు అన్నారనే రైజ్ చేస్తారు, లేదు పలానా వాళ్ళ నుంచి వచ్చిన సేమ్ మేము కూడా అంతే కదా. సో అదే అక్కడ అయితే దానికి 20,000 వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారు. మీరు అరెస్ట్ అయ్యారు కదా, అరెస్ట్ అయిన తర్వాత ఈ మొత్తం మీకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎప్పుడైనా కాల్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారిని దాని తర్వాత రోజు నేను కలవటం జరిగింది. కలిశారు మీరు? నన్ను మంగళవారం అరెస్ట్ చేశారు.
బుధవారం పొద్దున మంగళవారం 8:30కి ఇంట్లో నుంచి తీసుకెళ్తే నేను బుధవారం 6:30 కల్లా ఇంటికి వచ్చేసా. పొద్దున 7:30కి మళ్ళీ లైవ్ ఎక్కా. సో గురువారం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు ఏదైతే నాంపల్లి కోర్టుకి వచ్చారో ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. వెల్కమ్ బ్యాక్ అన్నాడు రాగానే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేశారు నా కేసు అంతా. ఆయనకు నా అరెస్ట్ అయిన గంటకి ఆయనకు తెలిసింది ఇన్ఫర్మేషన్. చెప్పిన తర్వాత మొత్తం మా లీడర్లందరితో ఆయనే మాట్లాడి సుప్రీంకోర్టు లాయర్లతో కూడా మాట్లాడి ఒకవేళ ఏదన్నా వెంకటరెడ్డికి రిమాండ్ లాంటిది అయితే ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి మనం. సో దీని మీద అప్పుడు కొమ్మినేని గారికి కూడా వెళ్ళారు, గుర్తుంది కదా. అవునవును. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అప్ చేశారు. నేను కలిసా జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్ గారు నాకు ఒకటే చెప్పాడు, సింపుల్, వెంకటరెడ్డి నువ్వు టార్గెట్లో ఉన్నావు, వాళ్ళ టార్గెట్లో ఎక్కడా కూడా నువ్వు డీవియేట్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఎలా సబ్జెక్టు సెటారికల్ అంతవరకే ఉండు. వాళ్ళు ఎంత టెంప్ట్ చేసినా నువ్వు టెంప్ట్గా మాకు, టంగ్ మాత్రం స్లిప్గా మాకు, టంగ్ స్లిప్ కావద్దు, అది ఒక్కటి నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. మన లాయర్లను 10 మంది నువ్వు, మన టీంని 10 మంది లాయర్లు నువ్వు రోజు టచ్లో ఉండు. నీకు ఏ అవసరం కావాలన్నా పార్టీ ఉంది, మేము ఉన్నాం, గో హెడ్, ఒకసారి ఫ్యామిలీని తీసుకొని రా, నేను పులివెందులు వెళ్తాను, నెక్స్ట్ వీక్ అట్లా రా అన్నాడు. సార్ నీకు మళ్ళీ ఇంకా వెళ్ళి కలవాలి. ఓకే, అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రధానంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ప్రధానంగా అసెంబ్లీకి రావడం లేదని. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబడడానికి కారణం ఏంటంటే అంబటి రాంబాబు గారు ఒకసారి మాట్లాడుతూ ఎందుకు మమ్మల్ని అక్కడ అవమానపరుస్తారు కాబట్టి మేము వెళ్ళట్లేదు అంటున్నారు. వాస్తవం ఉందంటారు దానిలో? అంటే ఇక్కడ 2 రకాల అంశాలన్నా. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళటం వేరు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వెళ్ళటం వేరు. ఇప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాలు ఫాలో అవుతారు. మనకు 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 175 మంది మెంబర్స్ ఉన్నారు, అందరు స్టిల్ ఆన్ లైవ్. సో 175 మందికి ఒకరోజు అవకాశం రాదు, 5 రోజులు 6 రోజులు బట్టి ఒక ఎమ్మెల్యేకి రావాలంటే. ఎందుకంటే రోజుకి ఒక 25 మందో 30 మందో, అది కూడా ఎమ్మెల్యేలు ఏం క్వశ్చన్ అడగలుగుతారు, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యనే క్వశ్చన్ అడగలుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్తే ఆయన వారంలో ఒక రోజు వచ్చింది మైకు, అది కేవలం ఆ పులివెందులకు సంబంధించిన సమస్యనే అడగాలి, అంతమించి వేరే అవకాశం లేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా మైక్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రజలు కూడా ఇంకొకటి, అది కూటమి ప్రభుత్వం చెప్పిన ఎవరైనా కూడా ఎప్పుడు నిరంతరం వెళ్ళలేకపోయినా ఏదో ఒక టైంలో వెళ్ళి తమ నియోజకవర్గం గురించి మాట్లాడో, లేదంటే నేను శాసనసభకు వచ్చానని అనిపించుకుంటానుకో, తర్వాత సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకునైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చేది, ఇప్పుడు వరకు వెళ్ళలేదు, ఫ్యూచర్లో వెళ్ళే అవకాశం ఉందంటారా? సార్, ఒకటి కోర్టులో ఉన్న అంశం, మేము ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి కోర్టులో కేసు వేసి ఉన్నాం. హైకోర్టు తీసుకుంటుంది అది, ఎందుకంటే అది కోర్టు పరిధిలో లేదంటది కదా. లేదు సార్, కోర్టు ఆల్రెడీ వీళ్ళకి నోటీస్ కూడా ఇచ్చింది స్పీకర్ గారికి, వీళ్ళు దానికి వివరణ ఇవ్వలే. ఇంకా వివరణ అయినా కూడా ఏమిస్తారు సార్ దానికి? కోర్టులు దానికి ఒక రూల్ ఉంది. ఇప్పుడు శాసనసభలో ఇప్పుడు మేము కానీ ఒకవేళ అంటే మాకంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఉండుంటే వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ వెళ్తుంది. మాకంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారు, కానీ జనసేన కూటమిలో ఉంది. సో 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి, విడిగా లేరు. ఒకవేళ జనసేన విడిపోయింది అనుకోండి, మాకు అపోజిషన్ స్టేటస్ రాదు, జనసేనకు వస్తుంది. ఎందుకు? ప్రతిపక్ష హోదా స్టేటస్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి మాకంటే. సో ఇప్పుడు 4 పార్టీలు శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నప్పుడు 3 ఒకవైపు ఉండి మేము ఒక్కరం ఒకవైపు ఉన్నప్పుడు, సో అది ఆబ్వియస్లీ మాకు ఇవ్వాలి రూల్స్ ప్రకారం. నేనేమంటున్నాను, వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, డెఫినెట్లీ మమ్మల్ని అసెంబ్లీకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కదా. ఏమైంది, కొద్దిసేపు మైక్ ఎక్కువ ఇస్తాము, మీకు ప్రతిపక్ష హోదాకు సంబంధించిన ఆ బెనిఫిట్స్ ఏమి ఇవ్వం, బట్ ప్రతిపక్ష నాయకుడు హోదాకి ఎంతసేపు మైక్ ఇస్తామో మీకు అంతసేపు ఇస్తామంటే సింపుల్గా వాళ్ళకి కూడా అయిపోయింది కదా. ఎందుకు మళ్ళీ వాళ్ళు దాన్ని ఇవ్వనని చెబుతున్నారు? వాళ్ళు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ప్రెస్ మీట్లు పెట్టి మీకు పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఇస్తాం అని ఎందుకు అంటున్నారు? అంటే అక్కడే ముందే వాళ్ళు మీరు అసెంబ్లీకి వచ్చినా మీకు మేము మైక్ ఇవ్వం అని ఓపెన్గా చెప్తున్నట్టే లెక్క కదా. నేనేమంటాను, 164 మంది ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి కదా, ఏమైంది? 11 మంది ఉన్న ఒక పార్టీయే కదా, మాది చిన్న పార్టీ కదా మీ దృష్టిలో. ఎస్, మీకు మైక్ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇస్తాం చెప్తున్నారు కదా, ఇస్తామని వాళ్ళు అంటే ఇక్కడ చెప్పట్లేదు. మైక్ ఇస్తామని శాసనసభ్యుడిగా మాత్రమే ఇస్తామంటున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది. అది శాసనసభ్యుడిగా ఈయన అవకాశం ఎప్పుడు వస్తుంది? వారంలో ఒక రోజు వస్తుంది. మిగిలిన 5-6 రోజులు వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతుంటే కూర్చోవాలి చేతులు కట్టుకొని. ఇక దాన్ని అసెంబ్లీనే ఉంటాం. రైట్. రెండోది రావటం లేదనే దానికంటే మరి చంద్రబాబు నాయుడు గారు 2.5 ఏళ్ళు రాలేదు కదా, మరి అప్పుడెందుకు వీళ్ళు మాట్లాడలేదు? అంటే వచ్చి వెళ్ళారు, అప్పుడున్న టైంలో ఆయన వెళ్ళటం బయటికి రావడం, ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం, ఆ తర్వాత మీకు తెలుసు కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆ కన్నీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళ గురించి చెబితే ఒక పెద్ద కథ రాయాలి, కానీ నేను ఇంకా డెప్త్కి వెళ్ళదలుచుకోవాలి. మళ్ళీ ఈ వయసులో ఆయన ఎందుకు అని ఆయన ఎందుకు నాటకాలు ఆడాడు? ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. ఇప్పుడు నిజంగా తెప్పించుకొని చూడండి, ఇప్పుడు ఏం మాట్లాడారు అసెంబ్లీలో అనేది. ఏదో